హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏ ఎలక్ట్రానిక్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, బాగున్నారా? చూడండి, మొట్టమొదటిసారి డ్రోన్ తెచ్చిన డ్రోన్ని ఫ్లయింగ్ చేసి వర్షం వస్తే అసలు వర్షంలో ఎంతసేపు అసలు ఎగురుకుంటూ నిలబడుతుంది అనే ఉద్దేశంతో కొంచెం పైకి లేపిన. కొద్దిసేపు మాత్రం నిలబడ్డది. ఆ తర్వాతకి మళ్ళీ కిందికి దింపి మళ్ళా పైకి చేసిన. కనీసం ఒక అట్లనే ఇది చూడండి, ఇప్పుడు అంత పైకి పోయింది కదా. ఆ ఇల్లు అవతల ఇవన్నీ కనపడే అంత పైకి పోయింది. మా ఇంటి కాడ నుంచి వెళ్ళి చూడండి, ఈ లొకేషన్ మీకు అర్థమవుతుంది కదా. తర్వాతకి నా వైపు తిప్పడం స్టార్ట్ చేయగానే ఆటోమేటిక్లీ డౌన్ అయింది. డౌన్ కాగానే మళ్ళీ మా కాడికి వచ్చింది. వస్తే మళ్ళీ నేను దాన్ని కంట్రోల్ చేయబోయినా. మళ్ళీ చేయబోతే మళ్ళీ అవుట్ స్టాండింగ్ అయింది. నిజానికి ఎప్పుడో ఇది దీని స్టెబిలిటీ కోల్పోయింది, ఉంటలేదు అసలు. వాస్తవానికి స్టెబిలిటీ లేదు దీనికి. కానీ మేమే దాన్ని కరెక్ట్గా కంట్రోల్ చేస్తారు కాబట్టి అట్లా చేసి సెట్ చేస్తున్నా. అందుకనే ఇక మంచిగా దాన్ని లేపిన. అది నిజంగా చెప్పాలంటే వర్షం వస్తుంది, ఫుల్ వర్షం వస్తుంది. వర్షంలో ఎంతసేపు ఎగురుతుందని దాని స్టెబిలిటీ నేను చెక్ చేస్తున్నా. బాగానే ఒక 10 నిమిషాలు, నిజానికి అది 15 నిమిషాలు ఎగురుతుంది. అయితే ఒక 5 నిమిషాల దాకా ఫ్లై అయింది అనిపిస్తుంది నాకు. మంచిగానే లేచింది. చూడండి, లేపిన కెమెరా కింది కన్నా మళ్ళీ చూడండి, మళ్ళీ వచ్చింది. నా పక్కకున్న నా కూతురు, ఆమెను వీడియో పట్టుకొని ఫొటోస్ తీయమని చెప్తున్నా. ఎందుకో ఏమో తెలియదు, అది అట్లా 2 ఏళ్ళు ఇట్లా చంద్రబాబు నాయుడుగా చూపిస్తే ఫోటో కొడతామని చెప్పిండ్రు. కానీ ఎందుకో ఏమో అదేమో ఫోటో కొడుతూనే కొట్టలేదు అసలు. ఇక మేమే ఆడ ఫొటోస్ తీసినాం అంతే. దానికి ఇంకా అంతేకాకుండా మీకు మమ్మల్ని చూపిస్తుంది ఈసారి. ఈ మళ్ళా వీడియోలో మొత్తం లొకేషన్ చూపిస్తా, అసలు ఎట్లుంటుంది మా ఏరియా ఏందనేది చూపిస్తాను మీకు నేను. ఇప్పుడు చూడండి, కొంచెం వెనకకు కూడా తీసుకోపోతా. చూడండి ఎట్లుంటుందో మీకు. చాలాసేపు మేము మా వీడియోనే చూపిస్తున్నాం. చూడండి, పైకి తీసుకుపోయినా కొంచెం, కానీ కిందికి వస్తున్నప్పుడు మొత్తం ఆగమాగం అయింది. ఎందుకంటే ఇక వాటర్ ఎక్కువైపోతుంది, వాటర్ దాని మీద ఎక్కువ పడుతున్నాయి. అందువల్ల ఇక కొద్దిగా ఆగమాగం అవుతుంది అది. అయినా అట్లనే నడిపిస్తున్నా, ఎట్లుంటుందో చూద్దామని ఇంకా నడిపిస్తున్నా. కదా మళ్ళా మొత్తం కిందికి వచ్చింది, ఎగ్దమ్ కిందికి వస్తుంది. చూడండి, కిందికి వచ్చి మళ్ళా కరెక్ట్గా వచ్చింది. ఈసారి అన్న వస్తాను ప్రయత్నం చేసి, ఈసారి కూడా అది ఫోటో దించలేదు ఇట్లా పెడితే. తర్వాతకి చూడండి, నిజంగా చెప్పాలంటే ఇక్కడ వీడియో కట్ అయింది, అది కింద పడ్డది. మొత్తం కింద పడ్డాక మళ్ళీ నెక్స్ట్ సారి మళ్ళీ లేవడితే అంత పైకి పోయింది. ఆ నుంచి వెళ్ళి ఎగ్దమ్ మొత్తం పైకి పోయేటట్టు లేబడదాం, చాలా పైకి పోయేటట్టు లేబట్టినా. చూడండి, అందుకే మా తలకాయలు కొంచెం కనపడుతున్నాయి. అది బాగా లోతులు ఉంది, కానీ కెమెరా నేను సెట్ చేయలేదు కిందికి. కెమెరాని ఇప్పుడు కిందికి సెట్ చేస్తే చూడండి ఎట్లా కనపడుతుందో మీకు నేను చేస్తా. అయితే అది అక్కడ పోతుంది, అక్కడ ఇల్లు ఉంది, ఆ సైడ్ గోడకు తగులుతాను పోతుంది. అందుకే దాన్ని కంట్రోల్ చేద్దామని నేను ఇటు తిప్పితే ఇటు ముందరికి వచ్చింది. ముందరికి వచ్చి మళ్ళా ఇంకా పైకి లేబట్టేసరికి చాలా పైకి లేబట్టిన. మళ్ళీ ముందర గుంజుకొచ్చింది నా కూతురు దాన్ని. తర్వాతకి మళ్ళా చూడండి, అగో మాకు నా కూతురు చేతిలో ఉన్నది ఒక సన్నటి ఇన్విజిబుల్ ప్లాస్టిక్ వైర్ కనెక్షన్ అయి ఉంది దేనికి డ్రోన్కు. ఎందుకంటే డ్రోన్ స్టెబిలిటీ కోల్పోయింది. అందుకనే మనం కొల్లాగం కట్టేసి ఇష్టం వచ్చినట్టు మన చేయి కలగో. నా కూతురు పైప్ ఉంది కదా, చేతిలో పైప్ ఉందా, దానికి ఇన్విజిబిలిటీ మీకు కనపడకుండా, కెమెరా కంటికి కనపడదు, వాస్తవానికి మనిషికి అయితే కనపడుతుంది. ఆ వైర్ ఉంది, అదో నేను చూసిన అట్లా పట్టుకో పైకి లేపుతా చెప్పిన. ఇప్పుడు చూడు, నేను పైకి లేపుతున్నా, ఎంత పైకి పోతుందో. కరెక్ట్గా ముందర తీసుకొచ్చి లేపుదామని అంటే అదేమో ఓకే వెనక ముందరికి అటు ఇటు పోతుంది. కొద్దిగా ముందర తీసుకొచ్చినాక చాలా పైకి లేపిన, కానీ మళ్ళా కిందికి వస్తుంది, చాలా కిందికి వచ్చింది. ముందర తీసుకొచ్చి లేపుదామని అనుకున్నా మా దాని మీద. ఆ తర్వాతకి పైకి లేపిన అనుకోండి. కానీ మీకు కనపడుతుందా ఇప్పుడు వైర్? ఆ వైర్ అన్నట్టు కనపడుతుందా? ఈ వైర్ గట్టి ఉంది దానికి, ఎందుకంటే స్టెబిలిటీ లేదు దానికి, ఎటు పడితే అట్టే ఉడుకుతుంది. అందుకే ఇట్లా చేయడం వల్ల కొంచెం అది స్టెబిలిటీ అనేది వచ్చింది. ఇప్పుడు చూడండి, చాలా పైకి తీసుకుపోతుంది ఏకదం. సారీ అండి, చాలాసేపు దీన్ని మీకు నేను చూపిస్తున్నా కదా, ఈ విషయంలో మీరు ఏమనుకోవద్దు. కొద్దిగా ఈ వీడియో నేను ఇక్కడి నుంచి పాస్ చేస్తా, మీకు వేస్ట్ రాకుండా. అక్కడ మేము ఫ్లోరే చూపించాం కదా, కానీ తర్వాత చూడండి చాలా పైకి తీసుకుపోయినా.
ఇంకా పైకి తీసుకుపోయినా చూడండి, ఇంకా పైకి తీసుకుపోయినా, ఇక చాలా పైకి తీసుకుపోయినా. ఇంకా కావాలంటే అసలు వైర్ ఇంకా చాలా ఉంది, పైకి తీసుకోవచ్చు. ఇక వర్షం ఫుల్ వస్తుంది కదా, ఇక మరి ఏం జరిగింది అనేది తెలియదు. ఎమ్మటి దాని స్టెబిలిటీ అనేది కోల్పోవడం జరిగింది. అందుకే మీకు అర్థమవుతుంది కదా ఎంత పైన ఉందో అది. ఇక మేము ఎట్లా కనపడుతుంది, చిన్నగా కనపడుతుంది, చాలా పైన ఉంది అది, హైట్లా 2 ఫ్లోర్ల పైన ఉంది. అందుకని ఆ 5 ఫ్లోర్ కూడా కూడా కనపడుతుంది. ఆ తర్వాతకి ఆటోమేటిక్లీ స్లిప్ అయిపోయి ముందరికి వచ్చేసింది. అది పక్కోళ్ళ ఇల్లు, ఇది మా సైడ్ ఇల్లు, ఖతం అయిపోయింది. వైర్ కంచెలు కిందకి వచ్చింది, చక్కగా ఇంటి ముందర కింద గబిల్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్ ఈ వీడియో సపోర్ట్ చేయండి, ఇంకా అనేక వీడియోస్ మీకు పెడతా, మీరు షేర్ చేయండి. థ్యాంక్ యూ.